తిరుపతిలో టీడీఆర్ బాండ్ల మేళా కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో జరిగిన రోడ్ల విస్తరణలో సామాన్యులకు తీవ్ర అన్యాయం జరిగింది. టీడీఆర్ మేళాకు వస్తున్న సామాన్యుల గోడు వింటున్న అధికారులు సైతం విస్తుపోతున్నారు. వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్లలో భారీ అవినీతి జరిగిందన్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీఆర్ బాండ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది ఒకే దెబ్బకు 3 పిట్టలన్న విధంగా సాగిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సార్ చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, మీ వాదన ఏమి వినిపించారు? గత ప్రభుత్వ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఈ తిరుపతిలో అవసరం లేకపోయినా అభివృద్ధి పేరుతో రోడ్లేసి ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో పేద ప్రజలు వాళ్ళ స్థలాలను మొత్తం ధ్వంసం చేసేసి వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి బాధితులకు టీడీఆర్ బాండ్ లేకుండా వాళ్ళ బినామీలకి ముందుగా ఎక్కడ రోడ్డు వస్తుందో తెలుసుకొని ఆ రోడ్లో వాళ్ళ భూమి వాళ్ళని ముందుగానే అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్లు కొనిచ్చి ఆ బాండ్లకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి మాత్రమే నిధులు విడుదల చేసి మిగతా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఒక్క బాండ్ కూడా విడుదల చేయకుండా ఈరోజు ఇంతమంది బాధితులు గత వారం రోజుల నుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు. మంగళగిరి నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. స్పెషల్ ఆఫీసర్ కానీ మొత్తం ఈరోజు ఈ కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరగండి, ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారో ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి. ఎందుకంటే అసలు కమర్షియల్గా కాకపోయినా కమర్షియల్ అని చెప్పి వెనకానెక్కడో రోడ్డుకు లేనాటి కూడా అంటే వాళ్ళ సొంత మనిషి అయితే కమర్షియల్ చేసాడు, లేదంటే మామూలుగా చేసాడు. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద కుంభకోణం తిరుపతిలో జరిగింది. సామాన్యుడికి న్యాయం చేసేంతవరకు కూటమి పార్టీ నాయకులు మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గస్ట్ లైన్ డేస్ పక్కన కొన్ని ఎకరాలు కొని ఉన్నాడు. ఆ వెంచర్ కోసం ఆ ప్లస్ అక్కడ కట్టబోయే అతను డూప్లెక్స్ కావచ్చు తర్వాత 4 రోడ్లు 5 రోడ్లు వేశారంటే దానికి 5 రోడ్లు సంబంధం లేకుండా పైర్లలో వేసేశారు. అసలు ఈ 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఓన్లీ టీడీఆర్ బాండ్ల కోసమే వేశారు. ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. టీడీఆర్ బాండ్ల కోసమే అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ప్లాన్ అని అధికారులకు కూడా తెలియకుండా వారు కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఒక కూటమి అయ్యి ఓన్లీ టీడీఆర్ బాండ్ల కోసమే 14 రోడ్లు వేశారు. పెద్ద 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాళ్ళు పెద్ద కమిషన్లు ఇస్తూ ఉంటే వాళ్ళందరికీ కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. బీద బిక్కు 5 అంకణాలు 10 అంకణాలు ఇచ్చిన వాళ్ళు ఈ బొద్దుడికి పాపం వాళ్ళు దాదాపు 8 నెలల నుంచి ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు న్యాయం చేయండి అని. ఒరిజినల్గా మనకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అందులో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళందరికీ కూడా టీడీఆర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీని మీద ఒక కమిటీ అనేది ఉంది. ఆ టీడీఆర్ కమిటీలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడాను అంటే గతంలో ఆన్లైన్ రాకముందు మాన్యువల్గా చాలామంది అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. బట్ అవేవి కూడా ఆన్లైన్లో రావట్లేదు కాబట్టి మాకు పర్సూ చేయడానికి కూడా కుదరట్లేదు. సో ఇప్పుడు అందుకనే ఒక మేళా పెట్టి ఎవరైతే ఫిజికల్గా అప్లికేషన్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్లో మేమే దగ్గరుండి చేయించి అవి ప్రతిరోజు కూడా ఆన్లైన్లో పర్సూ చేసి వాళ్ళకి టీడీఆర్లు అంటే టీడీఆర్ కమిటీ ద్వారా వాళ్ళకి అప్రూవల్ కానీ ఏదైనా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి మేము తొందరగా యాక్షన్ తీసుకోవడానికైనా ఇక్కడికి వచ్చాము. ఇప్పటికీ 625 అప్లికేషన్స్ దగ్గర ఉన్నాయి. ఆ 625 అప్లికేషన్స్లో ఇప్పటికీ 2 days నుంచి మేళా నుంచి కండక్ట్ చేస్తున్నాము. నియర్లీ 300-400 దాకా వచ్చాయి. మరొక 200 దాకా ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 daysలో రావడానికి రప్పించడానికి ఫోన్లు చేసి ఒక టీమ్స్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ ప్రకారం మేము ఇష్యూ చేస్తాం. దీన్ని సీరియస్గా తీసుకుని అన్ని కోణాల్లో సామాన్యులకు న్యాయం చేయడమే కాదు, ఇలా స్వార్థపూరితంగా వాళ్ల రోడ్ల కోసం జరిగినటువంటి ఈ విషయాలన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోకి తీసుకొస్తేనే కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి విలువ ఉంటుంది, ప్రజల్లో నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీడియో న్యూస్ నటరాజు, దినేష్, తిరుపతి.